brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। వైసీపీ నేత వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగిసింది. 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో కృష్ణలంక పోలీసులు వంశీతో పాటు లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్లను విచారించారు. ముగ్గురిపై వందల సంఖ్యలో ప్రశ్నల వర్షం కురిపించారు. టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ ఫుటేజ్తో పాటు కీలక వివరాలను వారి ముందుంచి ప్రశ్నించారు పోలీసులు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రమేయం ఉన్నవారందరిపైన ఆరా తీశారు. అయితే తనకు సత్యవర్ధన్ కేసుకు ఎలాంటి సంబంధం లేదని విచారణలో వంశీ చెప్పినట్టు తెలుస్తోంది. పలు ప్రశ్నలకు సమాధానం దాటవేసినట్టు సమాచారం. దీంతో మరోసారి వంశీని కస్టడీకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు వంశీపై మరో 2 కేసులు నమోదయ్యాయి. గన్నవరం నియోజకవర్గంలోని పలు స్టేషన్స్ లో ఇప్పటికే 3 కేసులు నమోదు కాగా తాజాగా మరో 2 కేసులు ఫైల్ అయ్యాయి. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్లో 10 కోట్ల విలువ చేసే స్థలాన్ని కబ్జా చేశారని, అలాగే అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదులు అందడంతో ఆయనపై మరో 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తో టీవీ ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వసంత్, వంశీ కస్టడీ ముగిసింది. వందల ప్రశ్నలు అడిగినా కూడా వంశీ నుంచి సరైన సమాధానాలు రాలేదు అని తెలుస్తోంది. సో మరి ఏం చేయబోతున్నారు? మళ్ళీ ఎన్ని రోజుల కస్టడీ కోరబోతున్నారు? సో ప్రస్తుతం వంశీని 3 రోజుల కస్టడీ తర్వాత తీసుకొచ్చి కోర్టులో ఆయన సబ్మిట్ చేశారు. ప్రస్తుతం కోర్టుకు సంబంధించి వంశీ తన వాదన కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కస్టడీలో ఇబ్బంది పెట్టారంటే కూడా న్యాయమూర్తి అడిగినటువంటి సాధనలో తనకు ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. కానీ తనకు సంబంధం లేని కేసులో తనను ఇరికించడంతో పాటుగా తనపై కేసుతో సంబంధించిన అనేక ప్రశ్నలు అడిగారంటూ కూడా వంశీ న్యాయమూర్తి ఎదుట చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే తనకు ఉన్నటువంటి అన్ని ఇబ్బందుల దృష్ట్యా తనకు ప్రత్యేకంగా అవకాశం కల్పించాలి. ముఖ్యంగా బ్యారక్లో సింగిల్గా ఉంటున్నా తనకు శ్వాసకోశ సమస్యలు, ముఖ్యంగా ఆస్తమాతో పాటు పలు శ్వాసకోశ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఒక్కడిని ఉంటే ఇబ్బంది తలెత్తేటటువంటి అవకాశం ఉంది. అందుకు సంబంధించి మెడికల్ రిపోర్ట్లు కూడా ప్రస్తుతం న్యాయమూర్తికి ఇటు కోర్టులో సబ్మిట్ చేశారు. న్యాయమూర్తి కోర్టులో సబ్మిట్ చేశారు వంశీ తరపు న్యాయవాదులు. ఈ నేపథ్యంలో వంశీకి సంబంధించి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వాటిని పరిశీలించారు. అయితే ప్రస్తుతం రెగ్యులర్గా కోర్టుకు సంబంధించి వాదనలు ఉంచేటటువంటి న్యాయమూర్తి సెలవులో ఉంటూ ఇన్ఛార్జ్ కోర్టులో ప్రస్తుతం వంశీని ప్రవేశపెట్టారు. అయితే రెగ్యులర్గా ఎక్కడైతే వాదనలు జరుగుతాయో ఆ కోర్టులో మెమో ఫైల్ చేయాలని న్యాయమూర్తి సూచించారు. ఇక వంశీ 3 రోజుల పాటు జరిగినటువంటి కస్టడీలో విచారణకు నర్మగర్భంగానే సమాధానాలు చెప్పారు. ముఖ్యంగా ఎక్కడా కూడా పోలీసులు విచారణకు సహకరించలేదు ప్రధానంగా పోలీసులు చెబుతున్నారు. సత్యవర్ధన్కి సంబంధించి కిడ్నాప్ చేసినటువంటి వ్యవహారం, బెదిరింపులకు సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో ఎక్కడా కూడా తన ప్రమేయం లేదని వంశీ పోలీసులు చెప్పే ప్రయత్నం చేశారు. కొన్ని ఎవిడెన్సెస్, ముఖ్యంగా టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, గూగుల్ టేక్అవుట్కి సంబంధించి కావచ్చు, సీసీ ఫుటేజులు, అలాగే పలు ప్రశ్నలు కూడా వంశీ ఎదుట పెట్టి ప్రశ్నించినటువంటి సందర్భంలో తనకు తన అనుచరులు మాత్రమే తెలుసు తప్ప సత్యవర్ధన్ ఎవరో తెలియదు, తనకు ఈ కేసుకి సంబంధం లేదు, తనకు సంబంధించి ఈ కేసులో ఏమాత్రం ప్రమేయం ఉన్నా కూడా తాను దేనికైనా సిద్ధమంటూ కూడా వంశీ స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని కోర్టు ఎదుటి కూడా వంశీ చెప్పినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. మొత్తంగా వంశీ 3 రోజుల కస్టడీకి సంబంధించినటువంటి అంశంలో ప్రతి స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. వంశీకి సంబంధించి 3 రోజుల కస్టడీ ఇప్పటికే పోలీసులు కోరినటువంటి సందర్భంలో వంశీ ఇచ్చినటువంటి సమాధానాలు కానీ వివరణ కానీ సంతృప్తికరంగా లేకపోతే కనుక పోలీసులు మరోసారి కస్టడీ కోరేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం పోలీసులు కస్టడీలో జరిగినటువంటి అన్ని అంశాలకు సంబంధించి న్యాయమూర్తి అడిగి తెలుస్తున్నారు. ఏమైనా ఇబ్బంది పెట్టారా, కొట్టారా, లేదా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారా అనేటువంటి సందర్భంలో తన పోలీసులు ఎక్కడో కూడా ఇబ్బంది పెట్టలేదు. కానీ కేసుతో సంబంధం లేని పలు ప్రశ్నలు అడిగారంటూ కూడా న్యాయమూర్తికి వంశీ చెప్పారు. ప్రస్తుతం ఇటు ఎక్కడైతే కస్టడీ పూర్తయిన వెంటనే తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు నుంచి నేరుగా అన్ని జైలుకు తరలించారు. ఇప్పటికే కోర్టు రిమాండ్ని ఎక్స్టెండ్ చేసినటువంటి సందర్భంలో ఆయన వచ్చే నెల 11వ తేదీ వరకు కూడా రిమాండ్ ఖైదీగా జ్యుడిషియల్ రిమాండ్లో ఉండబోతూ ఉన్నారు. రైట్ వసంత్.